నమస్కారం. దైవ సంకల్పం ఛానల్కు స్వాగతం. మీరు ఎన్నో ఏళ్ళగా హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్నారా? ఎన్ని పూజలు చేసినా ఫలితం లేదా? అయితే నిరాశ చెందకండి. 2026లో గ్రహాల స్థితి ఒక అద్భుతమైన మలుపు తిరగబోతుంది. ముఖ్యంగా 5 రాసుల వారికి సంతాన యోగం అనే వరం దక్కబోతుంది. అది ఎందుకో ఎలాగో తెలుసుకుంటే మీరే ఆశ్చర్యపోతారు. మానవ జీవితంలో 4 పురుషార్థాలు ఉన్నాయి: ధర్మం, అర్థం, కామం మరియు మోక్షం. శాస్త్రాల ప్రకారం సంతాన ప్రాప్తి ద్వారా మాత్రమే మనిషి మోక్ష మార్గాన్ని కనుగొంటాడు మరియు పితృదేహాలతో ఆత్మశాంతిని పొందుతారు. జ్యోతిష్య శాస్త్రంలో జాతక చక్రంలోని 5వ ఇల్లు అంటే సంతాన స్థానం మరియు గురుగ్రహం అంటే బృహస్పతి సంతాన ప్రాప్తికి ప్రధాన కారకులు. 2026లో గురుగ్రహ సంచారం వలన 5 రాసుల వారికి అద్భుతమైన సంతాన యోగం పట్టబోతుంది. మొదటిగా మిథున రాశి. ముఖ్యమైన తేదీ 2026 మే 24వ తర్వాత గ్రహస్థితి. సంతాన కారకుడైన బృహస్పతి మీ జన్మలంగంలోకి ప్రవేశిస్తాడు. అక్కడి నుండి తన 5వ దృష్టితో మీ సంతాన స్థానాన్ని అంటే తులారాశిని వీక్షిస్తాడు. ఫలితం: గత కొంతకాలంగా నిరాశలో ఉన్న వారికి ఇది ఒక ఆశా కిరణం. గర్భధారణకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు, దోషాలు ఉంటే అవి తొలగిపోతాయి. వైద్య ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి. ఇక రెండవది సింహరాశి. గ్రహస్థితి మే 24 తర్వాత బృహస్పతి మీ లాభస్థానమై 11వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. అక్కడి నుండి నేరుగా మీ 5వ ఇళ్లలో ధనుస్సు రాశి వారిని వీక్షిస్తాడు. ఫలితం: మీ 5వ ఇంటికి అధిపతి కూడా బృహస్పతే కావడం ఇక్కడ విశేషం. దీనివల్ల శుభ ఫలితాలు రెట్టింపు అవుతాయి. గతంలో ఎదురైన గర్భస్రావాలు వంటి సమస్యల నుండి బయటపడి ఆరోగ్యకరమైన సంతానాన్ని పొందే యోగం ఉంది. ఇక మూడవది తులారాశి. గ్రహస్థితి. గురువు మీ భాగ్యస్థానమైన 9వ ఇంట్లో సంచరిస్తూ తన 9వ దృష్టితో మీ సంతాన స్థానాన్ని కుంభరాశిని వీక్షిస్తాడు. ఫలితం: పెద్దల ఆశీస్సులతో దైవ అనుగ్రహంతో సంతానం కలుగుతుంది. చాలా కాలంగా తీర్థయాత్రలు, పూజలు చేస్తున్న వారికి ఇప్పుడే ఫలితం దక్కుతుంది. పుట్టబోయే సంతానం తెలివితేటలతో దీర్ఘాయుష్యులతో ఉంటుంది. నాలుగవది ధనుస్సు రాశి. గ్రహస్థితి. మీ రాష్ట్రాధిపతి బృహస్పతి మే 24వ తర్వాత మీ 7వ స్థానంలో అంటే 7వ ఇల్లు సంచరిస్తాడు. ఫలితం: దంపతుల మధ్య అపార్థాలు తొలగి ప్రేమానురాగాలు పెరుగుతాయి. సంతానం కలగడానికి కావాల్సిన మానసిక ప్రశాంతత, శారీరక ఆరోగ్యం లభిస్తాయి. మీ భాగ్యస్వామి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. 5వది కుంభరాశి. విశేషం: 2026లో సంతాన యోగం విషయంలో అత్యంత అదృష్టమైన రాశి ఇదే. గ్రహస్థితి. బృహస్పతి నేరుగా మీ 5వ ఇంట్లోనే సంతాన స్థానంలో సంచరిస్తున్నాడు. ఫలితం: ఇది కోటి వరాలతో సమానమైన యోగం. సంతాన ప్రాప్తికి ఉన్న అడ్డంకులన్నీ మంచులా కరిగిపోతాయి. IVF వంటి ఆధునిక చికిత్సలను తీసుకుంటున్న వారికి 100% విజయం లభించే అవకాశం ఉంది. సంతానకారక సిద్ధాంతం: కేవలం పెళ్ళైతే సరిపోదు. జాతకంలో జీవకారకుడు అయిన గురువు అనుగ్రహం ఉండాలి. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం గురువు ఒక రాశి నుండి మరొక రాశికి మారినప్పుడే ఆయన తన అమృత దృష్టితో ఏ స్థానాలను చూస్తారో ఆ స్థానాలకు పునర్జన్మ లభిస్తుంది. 2026లో గురువు మిథున రాశిలోకి రావడం అనేది ఒక గోల్డెన్ సైకిల్.
ఇది 12 ఏళ్లకు ఒకసారి మాత్రమే వచ్చే అద్భుత అవకాశం. రెండవది కర్మదోషం వర్సెస్ పుత్రదోషం. చాలామందికి ఎన్ని రిపోర్ట్స్ నార్మల్గా ఉన్నా సంతానం కలగదు. దీనికి కారణం పితృదోషం లేదా పూర్వ పుణ్యబలం తగ్గడం. మీ జాతకంలో 5వ ఇల్లు మీ పూర్వీకుల ఆశీస్సులకు చిహ్నం. 2026లో ఈ 5 రాసుల వారికి ఆ పితృదోషాల నుండి విముక్తి లభించి వంశాకురం కలిగే యోగం ఉంది. అందుకే ఈ సమయం ఎంతో పవిత్రమైనది. ఇక మూడవది బీజక్షేత్ర సిద్ధాంతం. సంతాన ప్రాప్తిని జ్యోతిష్యం బీజక్షేత్ర సిద్ధాంతంతో పోలుస్తారు. బీజం అంటే తండ్రి బలం, క్షేత్రం అంటే తల్లి గర్భం. ఈ రెండింటిని కలిపి శక్తి గ్రహాల సంచారం. 2026లో గురుగ్రహం ఇచ్చే వైబ్రేషన్స్ వల్ల గర్భధారణకు కావలసిన హార్మోన్స్ సమతుల్యత మరియు మానసిక సిద్ధి సహజంగానే అద్భుతంగా మారుతుంది. శని గురు గ్రహాల కలయిక. సాధారణంగా శని భగవానుడు ఆలస్యం చేస్తే గురువు అదృష్టాన్ని ఇస్తాడు. 2026లో శని భగవానుడు మీ రాశిలో ఉండి గురువు మిథునంలో ఉండటం వలన ఒకరినొకరు నియంత్రించుకుంటూ సరైన సమయంలో సంతాన ప్రాప్తి కలిగే ప్లాన్ చేస్తున్నారు. ఇదే ఒక కాస్మిక్ డిజైన్. గ్రహాలు కేవలం ఆకాశంలో ఉండే గొల్లాలు కావు. అవి మీ శరీరంలోని శక్తి కేంద్రాలను ప్రభావితం చేస్తాయి. నమ్మకంతో ప్రయత్నించండి, విజయం మీదే. ఈ 5 రాసుల వారు అద్భుతమైన సమయాన్ని వదులుకోవద్దు. మీ జాతకంలో గ్రహాల స్థితి ఎలా ఉందో తెలుసుకోవాలంటే మీ వివరాలను కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి జ్యోతిష్య రహస్యాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు. వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం.